పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2026 సంవత్సరం ఏప్రిల్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృషభ రాశిలో జన్మించిన వారి యొక్క గ్రహస్థితులు మరియు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా వృషభ రాశి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ 10 రోజుల కాలంలో జరుగుతున్నటువంటి సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క అమరిక లేదా ఒక్కొక్క స్థానంలో ఒక్కొక్క గ్రహాల యొక్క అమరిక అనేటటువంటిది అత్యంత శక్తివంతమైనటువంటి గ్రహాల అమరికగా ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఏప్రిల్ 14వ తేదీన రవి ఉచ్చస్థానంలో ప్రవేశిస్తున్నాడు, మేషరాశిలో ప్రవేశిస్తాడు. ఎగ్జాల్టేషన్. రవి అంటే ప్రధానంగా ఆత్మకారకుడైనటువంటి రవి ఉచ్చస్థానంలో ప్రవేశించినప్పుడు నాయకత్వ లక్షణాలు అనేటటువంటివి బాగా బలపడుతూ ఉంటాయి. అలానే ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, అధికార హోదాలో ఉన్నటువంటి వారికి ఇది ఒక అద్భుతమైనటువంటి కాలంగా ఉండబోతుంది. అయితే అదే సమయంలో మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు కూడా మీ రాశికి 12వ స్థానం అయినటువంటి మేషరాశిలోనే రవితో కలిసి సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి రవి 12వ స్థానంలో రవితో కలిసి సంచరిస్తూ ఉంటాడో విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. మరొక వైపు కనుక పరిశీలించినట్లయితే మీ రాశికి లాభస్థానంలో బుధుడు, కుజుడు, శని గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నది. అసలు ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితి కనుక తీసుకుంటే 14వ తేదీ వరకు మీ రాశికి లాభస్థానంలోనే రవి, కుజ, బుధ, శని గ్రహాల యొక్క కలయిక. ఇక్కడ కుజ శని గ్రహాలు శత్రుగ్రహాలు, బుధ శని గ్రహాలు శత్రుగ్రహాలు. ఈ శత్రుగ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు ఇది వ్యక్తుల మీద మాత్రమే కాకుండా ప్రపంచం మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచం అంతా స్తంభించిపోతున్నదా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. ఇక్కడ ఈ లాభస్థానంలో సంచరించేటటువంటి బుధ, కుజ, శని గ్రహాల యొక్క సంచారం వలన ఒక సవాలుతో కూడుకున్నటువంటి పరిస్థితి లాగా ఉండబోతుంది. ఎందుకంటే శని కుజ గ్రహాల కలయిక వలన అగ్ని ప్రమాదాలు కానీ, యాక్సిడెంట్స్ కానీ, నిర్ణయాలలో తీవ్రమైన తొందరపాటు కానీ ఉండవచ్చు. అలానే బుధుడు కూడా మీ రాశికి లాభస్థానంలోనే సంచరిస్తున్నటువంటి కారణం చేత ముఖ్యమైనటువంటి విషయాలలో కమ్యూనికేషన్ లోపాలు కానీ, వ్యాపారపరమైనటువంటి లావాదేవీల అస్పష్టత కానీ ఇవి కలుగుతూ ఉంటాయి. అలానే జ్ఞానాన్ని, మేధస్సును పెంచేటటువంటి బుధుడు కూడా ఇక్కడ శనితో కలవటం అనేటటువంటిది కొద్దిగా యోగకారణం కాదు. అయితే ప్రధానంగా రాహు కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి కారణం చేత స్టాక్ మార్కెట్స్ అనేటటువంటి విపరీతమైనటువంటి ఒడిదుడుకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఈ 10 రోజులు వృషభ రాశి వారిని కనుక చూస్తే విపరీతమైనటువంటి ఆవేశానికి లోను కాకుండా ఆచితూచి అడుగులు కనుక వేసినట్లయితే తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్గా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని కనుక మనం పరిశీలిస్తే ప్రధానంగా డే వైజ్గా చెప్పుకోవడానికంటే ముందు ఉద్యోగపరమైన సమస్యలు కూడా ప్రస్తుతం వృషభ రాశి వారిని వెంటాడే అవకాశం ఉంది. కారణం ఏమిటంటే వృషభ రాశికి 10వ స్థానాధిపతి అయినటువంటి శని కూడా కుజుడితో కలిసి సంచరిస్తున్నటువంటి కారణం చేత మీ ప్రమేయం లేకుండానే మీ మీద నిందారోపణలు కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం మీరు జాగ్రత్తలు పాటించండి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి అనుకూలతలు మాత్రమే ఉన్నాయి. ఎవరైతే దీర్ఘకాలికంగా రకరకాల ఉద్యోగ సమస్యలతో లేదా వ్యాపార సమస్యలతో, వృత్తిపరమైన సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మరి డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు కూడా దాన్ని పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 13వ తేదీ ఉదయం 4:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైనటువంటి సమయంగా మారుతుంది. కారణం ఏమిటంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది. గత కొద్ది రోజులుగా ఆగిపోయినటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ముందుకు వెళ్తూ ఉంటాయి. తండ్రి నుంచి, పెద్దవాళ్ళ నుంచి ఆశీస్సులు పొందుతూ ఉంటారు. ఆర్థిక సహాయం అనేటటువంటి చక్కగా అందుతూ ఉంటుంది.
తీర్థయాత్రలకి దూర ప్రయాణాలకి చక్కగా ప్లాన్ చేస్తూ ఉంటారు. అలానే వృత్తిపరంగా కనుక పరిశీలించినట్టయితే ఈ అదృష్టం ఈ సమయంలో మీ వెంటనే ఉంటుందని చెప్పాలి. ఉద్యోగపరంగా పై అధికారుల మద్దతు కూడా లభిస్తూ ఉంటుంది. మరి 13వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ ఉదయం 9:38 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాలలో చాలా చాలా బిజీగా గడిపే అవకాశం ఉంది. అయితే రాహువు యొక్క ప్రభావం కారణం చేత కొత్త కొత్త ఐడియాలు వస్తూ ఉంటాయి. కానీ వాటిని అమలు చేసేటప్పుడు ఒక క్లారిటీ లేకుండా కనుక అమలు చేసినట్లయితే కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. షార్ట్ కట్ పద్ధతుల్లో డబ్బు సంపాదించాలి అనేటటువంటి ఆలోచన వృషభ రాశి వారికి పనికిరాదు. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంటే సూచన ఏమిటంటే మీ పనితీరు పట్ల మిమ్మల్ని చూసినటువంటి ఎదుటి వాళ్ళు కూడా అసూయ పడుతున్నారా అనేటటువంటి భావన కూడా కలుగుతుంది. 15వ తేదీ నుంచి అంటే 15వ తేదీ ఉదయం 9:38 నుంచి 17వ తేదీ మధ్యాహ్నం 12:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది లాభస్థానంలో మీకు సంచరించేటటువంటి చాతుర్గ్రహ కూటమి యొక్క ప్రభావం కారణం చేత ఆర్థికంగా అత్యంత బలమైనటువంటి వ్యక్తులుగా మారే అవకాశం ఉంటుంది. అంటే ఒకటి కంటే ఎక్కువ మార్గాల ద్వారా ఆదాయం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే మిత్రుల ద్వారా కానీ తోబుట్టువుల ద్వారా కానీ చిన్నపాటి విభేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. సామాజికంగా కనుక పరిశీలించినట్లయితే పెద్ద గ్రూపుల్లో మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి అనుకూలంగానే ఉంటుంది. కానీ డాక్యుమెంట్లు మాత్రము సరిగ్గా చెక్ చేయకుండా ముందుకు వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే ఏప్రిల్ 17వ తేదీ నుంచి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఉండేటటువంటి సమయంలో చంద్రుడు మీ రాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో సంచరిస్తాడు. రవి కూడా అక్కడే ఉన్నాడు, శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు. అంటే ఇక్కడ మీ కనుక తీసుకుంటే 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు లాభస్థానంలో చాతుర్గ్రహ కూటమి, 17వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వ్యయస్థానంలో త్రిగ్రహ కూటమి. అంటే ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. శుభకార్యాల కోసం కానీ విలాసాల కోసం అధికంగా ఖర్చు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆసుపత్రి ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అన్నింటికంటే ప్రధానంగా విపరీతమైనటువంటి మానసికమైన ఆలోచనలు నిద్ర పట్టనివ్వకుండా చేస్తూ ఉంటాయి. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు సౌమ్యంగా ఉండండి. కోర్టుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో నిరీక్షణ అనేటటువంటిది తప్పదు. ఇక 19వ తేదీ నుంచి 20వ తేదీ అంటే 19వ తేదీ మధ్యాహ్నం 12:32 నుంచి 20వ తేదీ రాత్రి వరకు కనుక తీసుకుంటే ఎప్పుడైతే చంద్రుడు మీ జన్మరాశి అయినటువంటి వృషభ రాశిలో ఉచ్చస్థానంలో ప్రవేశిస్తాడో ఇప్పటిదాకా మీరు ఫేస్ చేసినటువంటి ఒత్తిడి మొత్తము కూడా చేత్తో తీసేసినట్టుగా పోయిందా అనిపిస్తుంది. అంటే అంత గొప్ప ఆనందకరమైనటువంటి వార్తలను కూడా ఇక్కడ వృషభ రాశి వారు వింటారు. మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ముఖంలో కొత్త వర్చస్సు కూడా కనిపిస్తూ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని కనుక పరిశీలిస్తే జీవితం ఆ భాగస్వామితో అనుబంధం చక్కగా బలపడుతుంది. కొత్త బట్టలు కొత్త వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఈ 2 రోజులు మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు మీ భవిష్యత్తుకు కొత్త కొత్త బాటలు వేస్తాయి. ఈ 10 రోజులు మరింత శుభప్రదంగా మారటానికి మీరు చక్కగా చేయవలసినటువంటిది ఏమిటంటే లక్ష్మీ అష్టోత్తరం పారాయణ చేయడం అనేటటువంటి చాలా మంచిది. దాంతోపాటు శివాలయంలో శివ దర్శనం చేసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఇవి ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.